గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆయన కేవలం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే నరసింహన్ పదవీ కాలం ఎప్పుడో ముగిసినప్పటికీ కేంద్రం ఇంకా ఆయననే కొనసాగిస్తూ వస్తోంది. దీంతో కొందరు టీ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైన నేపథ్యంలో నరసింహన్ కొనసాగుతున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి బీజేపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు చెక్ పెట్టేందుకు ద్వివేదిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమించగా ఇప్పుడు కిరణ్ బేడీని ఏపీ గవర్నర్ గా పంపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కిరణ్ బేడీకి మధ్య సయోధ్య సరిగ్గా లేదు. దీంతో ఆమెను తొలగించాలంటూ ముఖ్యమంత్రి నారాయణస్వామి పలుమార్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను ఏపీకి పంపాలని కేంద్రం నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కిరణ్ బేడీ ఏపీ గవర్నర్ గా రాబోతున్నట్టు గతంలోనూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ కు కిరణ్ బేడీని గవర్నర్ గా నియమిస్తారో లేదో చూడాలి మరి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.